జయ వీరభద్ర ప్రసాద్ నమో నమో లోక మధుపతి పార్వతి ప్రసాద్ జయ సీతారాం భూదేవ గంగంజ నమో నమో. ఇంకోటి తెలిసే లేదు, వీరభద్ర ఛానల్ ఓపెన్ చేయించింది మన ఆయనే, వీరభద్ర హెచ్చరికలు చేయించేది మన ఆయనే, భవిష్యత్తు గురించి వీరభద్ర హెచ్చరికలు చేసేది మన ఆయనే. కర్మ సిద్ధాంతం చెప్తాడు, వినేవాడు వినొచ్చు, వినుకున్న నలిగిపోవచ్చు, ఎవరు నడుకునేది ఉండదు. సీన్లో కలప మొక్కలు ఏరేసినట్ల వ్యవస్థను ఎవరు నాశనం చేసినారో అటువంటి వ్యక్తుల్ని, స్త్రీల్ని, పురుషుల్ని ఎవరి పిల్లలు అనుకుంటే ఏరేస్తాడు, యువకులు అనుకుంటా. ప్రసంగం మారండి, వెలగండి. ఇది వీరభద్ర యుగం. వీరభద్ర యుగంలో అవకాశం ఇస్తాడు. 1, 2, 3 కాల్జీ అంటాడు. ఏం అవసరంలే. ఇంత విచ్చలవిడితనంగా పెరిగి నాశనం చేసుకున్న లివింగ్ రిలేషన్లు, అక్రమ సంబంధాలు, స్త్రీ పురుషులు విచ్చలవిడితనము, భార్యాభర్తలు అపోహలతో తొందరతో విడాకులు తీసుకోవడం అనవసరంగా ఇష్టమైనట్ల ప్రవర్తిస్తున్నారు. ఇది కాదు మన భారతదేశ సాంప్రదాయం. యువతులు మీరు కూడా నేర్చుకోండి, మా సాంప్రదాయాలు నేర్చుకోండి, ఇంట్లో పూజ చేసుకొని మనసాంగ భక్తితోనే, భయం భక్తితోనే తల్లిదండ్రులు నమ్మకం పెట్టి మీకు ఉద్యోగాలకు పంపించినా, చదువులకు పంపించినా నమ్మకాన్ని నిలబెట్టుకోండి. లివింగ్ రిలేషన్ అనుకుంటుండే. ఇప్పుడు ఇంతకుముందు కాళ్ళు కలిసి ఉంటుండే, కాళ్ళు బాయ్స్ కూడా తయారైనారు. కామం నెత్తికెక్కింది, బాగా మాంసం తింటారు, కామ క్రోధాలు పెరుగుతున్నాయి. కామంతోనే విచ్చలివిడిగా వరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు. క్రోధంతో వీనితో వీనేస్తారంటారు. వీళ్ళందరూ రాక్షసత్వం ఉన్నోళ్ళే. వీళ్ళు రాక్షస ఆలోచనలు ఉంటే భావి వరుసలు లేకుండా కామంతో ఉంటారు. వాళ్ళకి ఏం వరుసలు ఉండవు రాక్షసులకి. ఇంకా క్రోధం అంటావా, చిన్నపిల్లలు వయసు లేకుండా వాడిని వేస్తాను వీడిని వేస్తాను చూసినాం కదా మనం. చంద్రబాబుని ఎట్లా దూషించినారు వీళ్ళందరూ. అందరికి ఇవే ఇంకా రాక్షసత్వం నిండుకుంటే అట్లా మాట్లాడేది. ధర్మమైన వాడైతే పాపము పుణ్యం అంటాడు. ఇప్పుడు చాలామంది చూడండి, జాలి తెలుస్తాడు జగన్. ఇంతవరకు ఆయన తప్పిదం కాబట్టి ఆయన తెలుసుకోలేక ఇంకా మళ్ళీ అంత ప్రజల మీద వేస్తున్నాడు. అవును, నేను తీసుకున్న నిర్ణయాలు తప్పు, నేను అమరావతి కట్టింటే ఇంకా 10 ఏళ్ళు ఉంటుంటిని, పోలవరం కట్టింటే 10 ఏళ్ళు ఉంటుంటిని, ఇంకా ప్రజలకి అభివృద్ధి చేసింటే ఇంకా 10 ఏళ్ళు ఉంటుంటే ఆలోచించుకుంటా మీకు డబ్బులు ఇచ్చినాను అంటాడు. డబ్బులు ఇచ్చినకి ఏమన్నా మీ ఇంట్లో సాక్షిది ఇచ్చినావా, భారతీయ సిమెంట్ కంపెనీలో ఇచ్చినావా, ఏమన్నా మీ ఇంట్లో పెట్టి ఇచ్చినావా? ప్రజలు సొమ్ముతున్నా ప్రజలకు డబ్బులు పంచి, ప్రజలతో వసూలు చేసి, ప్రజలకు పంచి గొప్పలు చెప్పుకొని అడ్వర్టైజ్మెంట్లో వేల కోట్లు పెట్టి నీ సాక్షి టీవీని, సాక్షి పేపర్ని పబ్లిసిటీ చేసుకొని ఎన్ని వేల కోట్లు సంపాదించినావో అన్నీ బయటకు వస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్క రూపాయి కష్టంతోనే ఉంటుంది. శివునిది ఆజ్ఞేది. వీరభద్రుడు వచ్చినాడు కదా, లెక్కల్లో ఏమాత్రం ఉండదు. అంత రెవెన్యూ చట్టం యాక్ట్ తెచ్చి ఏ నాయకులు ఎంత దోసుకున్నారో, ఎంతెంత భూములు ఉండవో అన్నీ తీసి ప్రజలకు ప్రభుత్వానికి స్వాధీనపరిచి ప్రజలకు న్యాయం చేస్తాడు. ఇవన్నీ మీకు ఉంటాయి ముందుకి. మీరు ఈగోలకు పోయి చంద్రబాబు కట్టిన ఇండ్లు ఇచ్చింది ఇప్పటికి 5 ఏళ్ళు వాళ్ళు నివాసం ఉంటుండ్రి. అందరూ అవి అట్లే బూజుపడేటట్లు చేసి, మీరు అమరావతి కడితే చంద్రబాబు పేరు వస్తుంది, పోలవరం కడితే చంద్రబాబు పేరు వస్తుంది, నీకు ఒక కొత్త విజయం చూపించుకోవాలని స్టిక్కర్లతోన, పెయింటింగ్లతోన అంత వేల కోట్ల నాశనం చేసినావు నాన్న. సిద్ధం సభలు ఎందుకున్నా, సిద్ధం సభలు ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పుకోవడానికి నువ్వు రాజరికంలో ఉన్నట్లు నీ ఇష్టమైనట్లు ఖర్చు పెట్టినావు. జీతమేమో రూపాయి, ఖర్చు చేసేదేమో వేల కోట్లలోన, ప్రత్యేక హెలికాప్టర్లోన తిరిగేది డబ్బులు. ఏమన్నా రోడ్లు లేవు, ఏం లేవు. ఒక ఎమ్మెల్యే అంటాడు రోడ్లు మనకు అవసరమా, రోడ్లు కావాలా, తిన్నికి కావాలా, రాజధాని కావాలా, 3 పూటలు తిన్నికి కావాలా, ఇట్లా ఇవే మాట్లాడేది మనము. ఇప్పుడు అందరు కోడలు తీసేసినాడు. ఇంకా ముందుకు ఇంకా ఉంది నాన్న. పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఈ వ్యక్తిగతంగా చూస్తాడు. స్త్రీ పురుషులు, యువకులు వీళ్ళందరూ కర్మ సిద్ధాంతం మొదలైంది. ఇంకా కరోనాతో హెచ్చరిక చేసినాడు. ఇప్పుడు వీరభద్ర ఆగమనం ప్రత్యక్షంగా వచ్చి ఒక్కొని ఎట్లా గుండెల్లో నిద్రపోతాడు, అవినీతి గుండెల్లోనే అందరిలోన. వర్షంగా కులాలు మతాలు అనుకోకుండా జీసస్ ఉండేవాళ్ళు ప్రార్థన చేసుకోండి, ఈ ముస్లింలు నమాజ్ చేసుకోండి, హిందువులు పూజలు చేసుకోండి, ఎవరు పూజలు వాళ్ళు చేసుకోండి. ఎవరు గొప్పలు చెప్పదండి. అంతిమంగా పైన వినాక తెలుస్తుంది ఎవరు గొప్ప ఏం లేదండి. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం జీవితం ఉంటుంది. అందరికీ రోగాలు వస్తాయి, అందరికీ ఆపరేషన్లు అవుతుంటాయి, అందరూ వస్తున్నారు, అందరూ యాక్సిడెంట్ అవుతుంటాయి. మీరు అల్లా రూపంలో గొప్ప, యేసు ప్రభువు రూపంలో గొప్ప, శివుని రూపంలో గొప్ప కాదు. ఈ సృష్టికి ఎవరో ఆది మూల పురుషులు ఎవరో, తల్లిదండ్రులు ఎవరో, ఈ సృష్టిని నడిపించేది ఎవరు ఇప్పుడు మనకు ఆటోమేటిక్ తెలుస్తుంది. సూర్యుడు ఎవరిని పెట్టినారు? ఆ పరమశివుడు పెట్టినాడు. చంద్రుని ఎవరు పెట్టినాడు? ఆ పరమశివుడు పెట్టినాడు. గంగమ్మని ఎవరు పెట్టినారు? ఆ పరమశివుడు పెట్టినాడు. భూదేవుని ఎవరు పెట్టినాడు? ఆ మహావిష్ణువు పెట్టినాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. అన్నపుణ్యేశ్వరం ఎవరు? మా అమ్మ పార్వతీ తల్లి అన్నం పెడుతుంది. భూదేవి మా గంగమ్మదేవి, సూర్యచంద్రుడు, ఇంద్రదేవుడు, వనదేవుడు, వాయుపుత్రుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ లేకుండా మనకు శరీరమే లేదు. ఈరోజు ఈ శరీరంతో వెలుగుతూ మళ్ళీ కవ్వెక్కి మన ద్వారా బతికితే, మన ద్వారా ఓటు ఇప్పించుకొని వాడిని నియంత్రణ తేడితే వాడిని ఊడిగాలి చేస్తారు ఈ జనాలు. తస్మాత్ జాగ్రత్త. హెచ్చరికలు ఇవే. ఫస్ట్ మీరు బతకండి, మీ పిల్లల్ని బతికించుకోండి, వంశాలను బతికించుకోండి. ఫస్ట్ మీ రక్షణ చూసుకోండి, మీ భవిష్యత్తు చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు కాదు ఆలోచించండి. వాళ్ళు ఎట్లా వెలుగుతారు? వాళ్ళకి ఆస్తులు గీసులు బాగా ఎన్ని సంపాదించుకున్నారు, కానీ అవి కూడా తీసేస్తాడు మన ఆయన వచ్చి. ఎవరిని వదిలేదు ఉండదు. మీరు ఫస్ట్ మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి, మీరు రక్షించుకోండి. ఇప్పుడు ఉగ్రరూపుడు వీరభద్రుడు ఉండేది, ఎవరిని వదిలేదు ఉండదు. 1 మార్కోండి, 2வது మూర్ఖంగా ఉంటే ఒక దెబ్బ కొట్టి చూస్తాడు, 3வது మాట్లాడుకుంటే ఖాళీ అంటాడు. ఇంకా విచ్చలివిడిగా ప్రవర్తించడానికి
తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్ర సార్ నమో నమ హరియం. కర్మ సిద్ధాంతం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. ఒకరిని దూషించొద్దండి. మాంసాహారాన్ని తగ్గించుకోండి. మాంసాహారం ఎంత తింటే అంత తొందరగా శరీరాలు నశించిపోతుంటాయి. ఇప్పుడు రాబో రోజుల్లో ఆరోగ్యాలు క్షీణిస్తాయి, ఆయుష్యులు ఉండవు. కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టాలు ఎక్కువవుతాయి, సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువవుతావు. చూడండి, జాగ్రత్తగా ఉండండి. మీకు 2తో కొడితే అయిపోతే మాట వింటారు. ఒకటి ఆరోగ్యం మీద కొడితే అర్థం దారికి వస్తారు, డబ్బు మీద కొడితే మొత్తం కిందికి దిగుతారు. మేము చంపే పనిలే, అవసరం లే, టెన్షన్కే చచ్చిపోతారా నాయన. ఇది వీరభద్రుని స్టైల్. మిమ్మల్ని అడుక్కునికి రాలే, హెచ్చరించడానికి వచ్చిన. భయం ఉంటే మారుకోండి, లేదు మేము ఇట్లా ఉంటాం ఇదే తింటామంటే మాయలో ఉంటే కాలం సమాధానం చెప్తుంది, తొందరగా చెప్తుంది, తొందరగా వడ్డీతో సహా తిరిగిస్తుంది. జై వీరభద్ర నమో నమ హరియం.